జిల్లా బుగ్గారం హై స్కూల్ కి మధ్యాహ్నం పూట రావడం జరిగింది. ఈ స్కూల్ కు వచ్చి ఈ స్టాఫ్ ఎట్లా ఉన్నది, స్కూల్ బిల్డింగ్ ఎట్లా ఉన్నది అన్ని మేము చూస్తున్నాం. ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చూస్తున్నాం. ఈ క్రమంలో ఈ స్కూల్ కు వచ్చాక ఎంత ఘోరమైన విషయం తెలిసిందంటే, విద్యార్థులు గత 4-5 ఏళ్ల నుంచి బోర్ వాటర్ తాగుతున్నారు. వాళ్ళకి ఫిల్టర్ వాటర్ రావట్లేదు. ఆర్ఓ ప్లాంట్ లేదు, మిషన్ భగీరథ వాటర్ లేదు. చివరికి వాళ్ళు బోరు బావి నీళ్లు తాగుతున్నారు. ఆ నీళ్ల వల్ల ఎంతో ప్రమాదం. ఎవరికైనా ఆ వాటర్ ప్రమాదమే. ఇమీడియట్ గా ఆ విషయంలో చాలా బాధపడి ఈ విద్యార్థులందరినీ సమీకరించి ఇదే స్కూల్లో ప్రొటెస్ట్ కూర్చొని మాకు ఇమీడియట్ గా మిషన్ భగీరథ వాటర్ ని సప్లై చేయండి. ఆ సప్లై చేసి అదే సమయంలో డిఈఓతో మాట్లాడినా డిఈఓ గారు లైన్లోకి వచ్చిండు. ఆ డిఈఓ గారు ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా మేము సప్లై చేస్తామన్నారు. అది ఎప్పుడొచ్చేదో దేవుడు ఎరుగు, కానీ ముందు మిషన్ భగీరథ వాటర్ ఏమని అనడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ లో కూర్చున్న తర్వాత కలెక్టర్ గారు, వారి సీసీ గారు, ఆర్డబ్ల్యూసీ ఇంజనీర్ గారు, ఎండిఓ గారు, చివరికి లక్ష్మణ్ రావు గారు, ఈ జిల్లా మంత్రి గారు కూడా లైన్లోకి వచ్చి, లక్ష్మణ్ కుమార్ గారు కూడా లైన్లోకి వచ్చారు. లక్ష్మణ్ గారు, మంత్రి గారు కూడా లైన్లోకి వచ్చి ఈ సమస్యని పరిష్కరిస్తామని చెప్పారు. ఆ క్రమంలోనే అక్కడ జేసీబీని కూడా పంపించి ఆ తవ్వి అందులో నుంచి నీళ్లు వీళ్ళకి సప్లై చేయించే పని చేస్తాం. కానీ దానికి టైం పడుతుంది. ఆ మిషన్ భగీరథ వాటర్ విద్యార్థులకి వచ్చేంత వరకు, అవునమ్మా, మిషన్ భగీరథ వాటర్ విద్యార్థులకి వచ్చేంత వరకు మినరల్ వాటర్ ప్రతి క్లాస్ కి మినరల్ వాటర్ సప్లై చేస్తాము అని ఎండిఓ గారు వచ్చి మనకి హామీ ఇవ్వడం జరిగింది. మినరల్ వాటర్ అది 10 రోజులు పడుతుందా, వారం రోజులు పడుతుందా, రేపే వస్తుందా వాటర్? అది రేపే రావచ్చు, వారం పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు. ఆ మినరల్ వాటరు ఎప్పటిదాకా మిషన్ భగీరథ వాటరు వచ్చేంత వరకు మినరల్ వాటరు ప్రతి క్లాస్ కి సప్లై చేస్తామని అంటే, నేనన్నాను కాదు, కాగితం మీద రాసేయండి అన్నా. ఇది స్కూల్ హెడ్ మాస్టర్ గారు, స్కూల్ ప్రిన్సిపల్ గారు ఎండిఓ గారికి రాస్తే ఎండిఓ గారు మినరల్ వాటర్ ఇస్తామని గ్రాంట్ చేసిన కాగితం ఇది, సైన్ చేసి. ఈ సందర్భంగా ఈ నీళ్ల విషయంలో స్పందించినందుకు, ఈ నీళ్ల విషయంలో మిషన్ భగీరథ వాటరు విత్ ఇన్ డేస్ లో ఈ స్కూల్ పిల్లల మొత్తానికి మిషన్ భగీరథ వాటరు ఈ స్కూల్ పిల్లల మొత్తానికి తాపించే బాధ్యత నాది అని చెప్పిన లక్ష్మణ్ రావు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ గారు, ఆ తర్వాత దీనికి స్పందించిన ముందుకు వచ్చినటువంటి ఎండిఓ గారికి, స్కూల్ ప్రిన్సిపల్ గారికి, మరియు వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులందరూ వచ్చారు. ఇంతమంది అధికారులు, మంత్రి గారు, కలెక్టర్ గారు, ఆర్డబ్ల్యూసీ ఇంజనీర్ గారు, లక్ష్మణ్ కుమార్ మంత్రి గారు, ఇంతమందిని లైన్లోకి వచ్చి మనకి హామీ ఇచ్చి నీళ్లు వచ్చేదాకా తీసుకొచ్చింది మేము గారు గొప్పవాళ్ళం. ఈ పిల్లలే, ఈ స్కూల్ పిల్లలే గొప్పవాళ్ళు. వాళ్ళు కూర్చున్నారు. అందుకనే అసలే ఒకవైపు ప్రభుత్వ వ్యవస్థ, విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయి అంతమైపోతున్న క్రమంలో ఈ విద్యార్థులు ఈ వాటర్ తాగడం అనేది చాలా బాధ కలిగించి మరి సమస్య గురించి ఈరోజు కూర్చోవడం జరిగింది. ఈ అసౌకర్యం అంటే, ఇది మంచినీళ్ల కోసం బోరు వాటర్ తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మంచినీళ్ల కోసం చేసిన ఈ పోరాటంలో విద్యార్థులకి, స్కూలు స్టాఫ్ కి, ప్రిన్సిపల్ గారికి, టీచర్లకి ఏమైనా అసౌకర్యం కలిగిస్తే చింతిస్తున్నాం. ఎందుకంటే ఇది ఈ పోరాటంతో మిషన్ భగీరథ వాటర్ వచ్చేంత వరకు మినరల్ వాటర్ క్లాస్ రూమ్కి అన్నిటికీ సప్లై చేస్తామని గ్రాంటెడ్ గా సైన్ పెట్టినటువంటి ఎండిఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఫోటో తీయండి సార్, ఫోటో తీయండి. పట్టుకోండి, పట్టుకోండి. మీరు ఇటువంటి సార్, ఎందుకంటే మాకు చిన్న విషయం కాదు వాటర్. మీరు పట్టుకోండి, మీరు పట్టుకోండి.
ఓకే ఓకే మీ దగ్గర పెట్టుకుని వాళ్ళు ఏమైనా ఫోటో కావాలంటే ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ ఎందు గారు థ్యాంక్ యూ ఫోన్ ఏది ఫోటో తీసిందా ఫోటో తీసిరా